కస్టమైజేషన్ అవుట్ఫిట్లు మరో కలర్ అండి. సో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే చేయించడం జరిగింది. సో మీరు నెక్ పార్ట్ చూసుకున్నారు కదా, దీనికి కూడా మనం ఈ విధంగా కట్ వర్క్ అయితే చేయించాము. మన బోటిక్లోనే మన వాళ్ళు కస్టమైజేషన్ చేశారు, ఫుల్లీ కస్టమైజ్డ్ అవుట్ఫిట్. మీరు ఓన్లీ లాంగ్ ఫ్రాక్ బయట కస్టమైజేషన్ చేయించుకుంటేనే మీకు 1200-1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, ఓన్లీ కస్టమైజేషన్ ఛార్జ్. సో లాంగ్ ఫ్రాక్కి. సో ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ కట్ వర్క్, హ్యాండ్స్కి కూడా ఈ విధంగా కట్ వర్క్ అనేది ఉంటుంది. కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ అండి. సో ప్యూర్ జార్జెట్లో లాంగ్ ఫ్రాక్ అనమాట. రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ చేయొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నాము. సో మేము పెట్టే ప్రైస్ జస్ట్ మీకు స్టిచ్చింగ్ కాస్ట్ కూడా అంతకన్నా తక్కువ పెడుతున్నాము. సో చూడండి, స్టిచ్చింగ్ కాస్ట్ కూడా రాదు, అంతకన్నా తక్కువ పెడుతున్నాము. ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. రఫ్ అండ్ టఫ్ వాష్ యూజ్. కింద ఈ విధంగా ఫ్లేర్ కుర్చీ కూడా పెట్టించడం జరిగింది. చూడండి, ఇట్లా కుర్చీ ఎక్కువ పెట్టినా ఎక్స్ట్రా తీసుకుంటారు నార్మల్గా, సో బొటిక్స్లో అయితే. సో లైనింగ్ కూడా మనం ఫుల్ లైనింగ్ తీసుకుంటాము. ఓవర్లాక్ కంప్లీట్ ఫినిషింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకెందుకు లేట్, అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి. బ్యాక్ సైడ్ నెక్ అనమాట, లాంగ్ ఫ్రాక్. హలో అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ విత్ మనకి డిజిటల్ ప్రింట్లో మన దగ్గర కస్టమైజేషన్ చేసినటువంటి అవుట్ఫిట్ అనమాట. కోల్కత్తా వర్కర్స్ చేత ఫుల్లీ కస్టమైజ్డ్ అవుట్ఫిట్. మన వాళ్ళు మన దగ్గర బొటిక్ వేర్ కస్టమైజేషన్ అయితే చేయడం జరిగింది. సో ఇవి రెడీమేడ్స్ కాదు, బొటిక్ వేర్ కస్టమైజేషన్ మన వాళ్ళే కోల్కతా వర్కర్స్ చేశారనమాట. మా బొటిక్లో వచ్చేసి మన యూనిట్లో. అండ్ నెక్ పార్ట్ చూడండి, ఇదంతా మనకి కట్ వర్క్ అయితే వస్తుంది. సో ఈ విధంగా నెక్ పార్ట్ వచ్చేసి కట్ వర్క్ విత్ ప్రిన్సెస్ కట్ అయితే వచ్చింది. అండ్ హ్యాండ్స్కి కూడా మేము కట్ వర్క్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇలా చేస్తే బొటిక్లో చాలా కాస్ట్ తీసుకుంటారు కదా, కట్ వర్క్ చేస్తే చాలా కాస్ట్ తీసుకుంటారు, విత్ ప్రిన్సెస్ కట్ చేసినా చాలా కాస్ట్ తీసుకుంటారు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డ్రాప్ షేప్ అయితే తీసుకోవడం జరిగింది విత్ హ్యాంగింగ్స్. డ్రెస్ కలర్ అయితే చాలా బాగుందండి. సో మీ అందరికీ తెలుసు, కస్టమైజేషన్ అవుట్ఫిట్ అంటేనే చాలా డేస్ వస్తుంది. వాషింగ్ మిషన్ వాష్ చేసిన, ఇంకా జార్జెట్ కాబట్టి ఇంకా ఎక్కువ డేస్ వస్తుందండి. చక్కగా లాంగ్ ఫ్రాక్ అయితే కస్టమైజేషన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి లాంగ్ ఫ్రాక్ కస్టమైజేషన్ చేశాము. ఇంకెందుకు లేట్, అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. డెఫినెట్గా చాలా రీజనబుల్ ప్రైజే పెడతాము. ఫుల్లీ కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాకు, ఫ్లేర్ ఎక్కువగా తీసుకున్నాము. సో ఫుల్లీ ఫినిషింగ్ అండ్ ఓవర్లాక్ ఉంటుంది. అండ్ కట్ వర్క్ కూడా. స్టాప్ చే హలో అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. సో మంచి హాఫ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఫ్రాక్ అనమాట. వై కట్లో ఉంది అండ్ కాటన్ మెటీరియల్ అండి. చక్కగా మనకి కాటన్ మెటీరియల్లో ఉంది. సో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, చాలా బాగుంది. ఫ్రాక్ చూడటానికి కూడా చాలా బాగుంది. కింద మనకి కనిపించేవి లేస్ అండి. సో ఈ విధంగా లేస్ అయితే ఇవ్వడం జరిగింది. యోక్ పార్ట్ వచ్చేసి వై కట్. ఇంకెందుకు లేట్, అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి.